విశ్వా న్యూస్ కు స్వాగతం. రైతుల సంక్షేమమే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొందుర్గు ఉమ్మడి మండలం పీఏసీఎస్ నూతన చైర్మన్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి తెలిపారు. కొందుర్గు పీఏసీఎస్ కార్యాలయంలో నూతన చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని రైతులు, నాయకులు ఘనంగా సన్మానించారు. చైర్మన్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానన్నారు. ఉమ్మడి మండలానికి సహకార బ్యాంకును తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు చైర్మన్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శంకర్, చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకేదో చెప్పారు కదా, ఏదో వచ్చారు కదా, మీటింగ్ వస్తున్నాం కాబట్టి ఉండదు. మనకి ఏదైనా అవకాశం ఇస్తే దానికి పూర్తి స్థాయిగా మనం దాన్ని ఏదైనా నెరవేరిస్తే దానికి విలువ పెరుగుతుంది. మనకు పని చేయకపోతే ఏమైతుంది, ఆయరం గాయరం లెక్క అవుతుంది పరిస్థితి. అట్లా ఉండకుండా సాధ్యమైనంత వరకు మనకు అన్ని పనులు మనకేం చెప్పరు. మన బాధ్యత ఏంది, మనకు ఈ సొసైటీకి సంబంధించిన కార్యక్రమాలు, లోనింగ్ ఉంటుంది, మొక్కలు కొంటాము, ఒడ్లు కొంటాము, ఇప్పుడు ఫెర్టిలైజర్ అంటే ఆల్మోస్ట్ యాప్ ద్వారానే వస్తుంది. కాబట్టి మన సొసైటీ నుంచి ఇంకేం చేయగలుగుతాం, ఇంకేం చేస్తాం అనేది ఎవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు అధికారులతో మనం చర్చ చేసుకోవచ్చు. మనం ఎవరి మీద బయట ఊర్లో కాము, పొద్దున్న లేస్తే మనకు అందరు ఇక్కడ ఉన్న అధికారులు పరిచయమే ఉంటారు. అందరం 100% అందుబాటులో ఉండాలి. అట్లనే గత పాలక మండలిలో నేను కూడా ఉన్నా. గత పాలక మండలిని ఇవన్నీ కార్యక్రమాలు, బిల్డింగ్ కానీ ఇదంతా కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ బ్యాంకు కూడా మనకు ఒక డిసిసిబి బ్యాంకు కూడా ఇంకొక బ్రాంచ్ మనకు కావాలని చెప్పి మనం అప్పట్లోనే మనం ప్రయత్నం చేసినాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా మా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఇక్కడ బ్యాంకు తీసుకురావచ్చేది మాత్రం మా ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బ్యాంక్ వచ్చినట్టు, ఎందుకంటే మనకు పెద్ద మొత్తంలో లోనింగ్ ఉంటుంది. సుమారు 50 కోట్లు దాటింది మన 2 మండలాల లోనింగ్. మనం మళ్ళీ శాతాలు పోవడము రావడం అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఆల్రెడీ మొత్తం అంతా ఆఫీస్ అంతా మన బ్యాంకు వాతావరణం అంతా పూర్తి స్థాయిగా ఏర్పాటు కావడం జరిగింది. 100% ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా మనం ఇక్కడ బ్యాంకు సపరేట్ మనం బ్యాంకు తీసుకురావడానికి మేము పూర్తి స్థాయిగా కృషి చేస్తాము. దాంతో పాటుగా మన సొసైటీని అన్ని ఏ రకంగా అయితే లాభాలకు తీసుకుపోవాలో మా మహమూద్ భాయ్ గారు చెప్పడం జరిగింది. మనకు మన సొసైటీకి ఒక గ్యాస్ గోదాము కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ సొసైటీకి, ఎందుకంటే ఈ సొసైటీకి మంచి పేరు ఉంది, ఎక్కువ లోనింగ్ ఇస్తారు, రికవరీ మంచిగా ఉంటుంది, ఈ మంచి లాభంలో ఉంది అనే సంకల్పంతో మనకి ఇంకా ప్రభుత్వం కూడా మనకు కొన్ని అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. మనకు ప్రభుత్వం కల్పించిన ఏ అవకాశాన్ని కూడా మేము వదులుకోకుండా, ఎందుకంటే మేము సరే ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పదవిలో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, ఉన్నప్పుడు ఏం పని చేసినాము, మన ఆధ్వర్యంలో ఏం పని జరిగింది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. కాబట్టి అట్లనే ఇంకా కొంత గోదాములకు సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ గురించి కొన్ని చిన్నవి ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిగా చేస్తాము. అట్లే మీ అందరి సహకారంతో ఇక్కడ బ్యాంకు మాత్రం ఖచ్చితంగా మనం తొందరలో తీసుకురానికి మాత్రం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అట్లనే మరొకసారి ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించినటువంటి, ఇప్పుడు నన్ను చైర్మన్ గాని ఇక్కడ పాలక మండలి సభ్యులకు గాని అందరికీ అవకాశం కల్పించినందుకు మరొకసారి మన గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాటను ఎప్పుడు కూడా మేము ఇంతవరకు పక్కకు తీయలేదు, మేము తీయం కూడా. ఎందుకంటే ఆయన మా మీద ఎప్పుడైతే ఏ పని మాకు అప్పచెప్పినా కూడా దాంట్లో సాధ్యమైనంత వరకు 100% చేయకపోయినా 90% అయితే ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికైతే మేము ప్రయత్నం చేసినాం. ఇది కూడా 100% ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా మాకు కృషి చేస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో కాదు, ఇది నామినేటెడ్ పద్ధతులు ఇచ్చిరంటే ఆయనకు మా మీద పూర్తి భరోసా ఉంటేనే ఈ అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని అయితే మేము కోల్పోదలుచుకోలేదు. ఆయన మా మీద ఎట్లా నమ్మకం అయితే కల్పించిండో, మేము రైతుల పట్ల కూడా మేము అంత నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తూ వాళ్ళతో మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు.